గోల్డ్ ప్రైస్‌లు రికార్డ్ స్థాయి కిందకి పడ్డాయి. మార్కెట్ అంతా కంగారు పడుతుంది. నెక్స్ట్ మొమెంట్ ఏమవుతుంది? వార్ ఎప్పుడు ఆగుతుంది అని కొంతమంది ఆలోచిస్తే, అసలైన తెలివైన వాళ్ళేం చేస్తున్నారో తెలుసా? ఏమాత్రం టెన్షన్ లేకుండా ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నారు. చైనా దేశంలాగా. మీరు అబ్జర్వ్ చేశారా? ప్రైసెస్ పెరిగినప్పుడు అందరూ కొనడానికి వస్తారు. కానీ ప్రైసెస్ పడిపోయినప్పుడు అందరూ భయపడి పారిపోతారు. ఇదే డిఫరెన్స్. నార్మల్ పీపుల్‌కి స్మార్ట్‌గా ఆలోచించి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. గోల్డ్ పడిపోతుంది అంటే అది రిస్క్ కాదు. అది డిస్కౌంట్. చైనా ఏం చేస్తుందో తెలుసా? వరల్డ్ మొత్తం పానిక్‌లో ఉన్న టైంలో వాళ్ళు సైలెంట్‌గా గోల్డ్ కొనేస్తున్నారు. టన్నుల్లో. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. షార్ట్ టర్మ్‌లో మార్కెట్ ఎలా ఉన్నా లాంగ్ టర్మ్‌లో గోల్డ్ వాల్యూ ఖచ్చితంగా పెరుగుతుందని. సో ఇప్పుడు క్వెషన్ ఏంటంటే మనం కూడా ఇలా థింక్ చేయొచ్చా? లేకపోతే ఇలాగే చూస్తూ కూర్చోవాలా? మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు అసలు ప్రైసెస్ ఎందుకు పడ్డాయి అని షార్ట్‌గా చెప్పేస్తాను వినండి. వార్ స్టార్ట్ అయ్యాక చాలామంది గోల్డ్ అండ్ సిల్వర్ కొన్నారు. దానివల్ల ప్రైసెస్ చాలా హైకి వెళ్ళాయి. ఇప్పుడు ఆ హై ప్రైసెస్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రైసెస్ పడిపోతున్నాయి. ఇంకొక రీజన్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని భయం. అందుకు సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. ప్రాబ్లం ఏంటి అంటే గోల్డ్కి ఇంట్రెస్ట్ రాదు, కానీ బాండ్స్కి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇన్వెస్టర్స్ గోల్డ్ నుండి డబ్బు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ ఇచ్చే ఆప్షన్స్కి షిఫ్ట్ అవుతున్నారు. సో ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు? గోల్డ్ వదిలేసి డాలర్ ఎసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి గోల్డ్ పడిపోయింది. స్టాక్ మార్కెట్లో లాసెస్ వస్తున్నాయి. సో ఇన్వెస్టర్స్ గోల్డ్ అమ్మి లాసెస్ కవర్ చేస్తున్నారు. ఇది కూడా గోల్డ్ పడిపోవడానికి ఇంకొక రీజన్. సో ఈ టైంలో మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? టీవీలో చూసే వార్తలు నమ్మకండి. ఒక పక్క సామాన్య ఇన్వెస్టర్లు భయపడి బంగారం అమ్ముతుంటే, చైనా సెంట్రల్ బ్యాంక్ గత 16 మంత్స్గా నిశ్శబ్దంగా బంగారాన్ని కొంటుంది. వారు ఈ గందరగోళాన్ని ఉపయోగించుకున్నట్టే మనం కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ మీకు ఇదంతా తెలిసి గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోతే ఎలా? అందుకే ఈ వీడియోలో అసలు ఎన్ని రకాల గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎందులో చేస్తే ఏం ప్రయోజనం, ఏం నష్టం, మీకు ఏది బెస్ట్ సూటబుల్ అన్న దాని మీద క్లారిటీ తెచ్చేసుకుందాం. గోల్డ్లో మనం డిస్కస్ చేసుకునే అండ్ అందరికీ తెలిసిన ఒక ముఖ్యమైనది ఫిజికల్ గోల్డ్. నగలైనా కాయిన్స్ అయినా లేకపోతే డిజిటల్ గోల్డ్. మీరు వీటిని 2 ఏళ్ళ తర్వాత అమ్మితే వచ్చే లాభంపై 12.5% పన్ను కట్టాలి. కొనేటప్పుడు 3% జిఎస్టీ పడుతుంది. నగలకైతే మేకింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, లేకపోతే మీరు గోల్డ్ని ఒక ఎమోషనల్ వాల్యూతో అటాచ్ చేస్తే మీకు ఫిజికల్ గోల్డ్ బెస్ట్. దీనికి ఇంట్రెస్ట్ ఏది ఉండదు. ఇంకొకటి గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్. దీంట్లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కేవలం ఒక్క ఏడాది తర్వాతే లాంగ్ టర్మ్ కిందకు వస్తుంది. అప్పుడు పన్ను 12.5% మాత్రమే. త్వరగా లాభం తీసుకోవాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈటీఎఫ్స్లో 0 జిఎస్టీ ఉంటుంది. నెక్స్ట్ది గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఇవి మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి లాంగ్ టర్మ్ పన్ను వర్తించాలంటే 24 మంత్స్ ఆగాలి. డీమ్యాట్ అకౌంట్ లేనివారు ఎస్ఐపి పద్ధతిలో బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది మంచిది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి సోవరెన్ గోల్డ్ బాండ్స్. ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒరిజినల్ సబ్స్క్రైబర్స్, సెకండరీ మార్కెట్లో కొన్నవాళ్ళు. ఒరిజినల్ సబ్స్క్రైబర్స్కి అయితే ట్యాక్స్ ఫ్రీ. మీరు ఆర్బీఐ నుండి నేరుగా కొని 8 ఏళ్ల మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే వచ్చే లాభంపై ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు. దీనిపై అదనంగా ఏడాదికి 2.5% వడ్డీ కూడా వస్తుంది. కానీ దీన్ని ఇప్పుడు మీరు యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే గవర్నమెంట్ డైరెక్ట్గా సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేయడం ఆపేసింది. కానీ దీన్ని మీరు సెకండరీ మార్కెట్లో కొనుక్కోవచ్చు. ఒకవేళ కనుక సెకండరీ మార్కెట్ లైక్ జిరోదా కానీ అప్ స్టాక్స్లో కానీ వేరే వారి దగ్గర నుండైనా బాండ్ కొంటే మెచ్యూరిటీ అప్పుడు వచ్చే లాభంపై 12.5% పన్ను కట్టాల్సిందే. దీంట్లో మినహాయింపు లేదు. ఓకే, సో సింపుల్గా చెప్పేయాలంటే త్వరగా డబ్బు వెనక్కి తీసుకోవాలనుకుంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ బెస్ట్. నగదు అవసరాల కోసం కాకుండా కేవలం పొదుపు కోసం అయితే డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. మనము కొన్ని సినారియోస్ డిస్కస్ చేద్దాం. కిరణ్ దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి. వీటిని బంగారంపై ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఆప్షన్ 1 ఫిజికల్ గోల్డ్, నగలులా కానీ కాయిన్స్లా కానీ. పెట్టుబడి 1,00,000 పెడితే ఇందులో 3% జిఎస్టీ ఉంటుంది. ఆల్మోస్ట్ 10% మేకింగ్ ఛార్జెస్ పోగా
అతనికి 87,000 విలువైన బంగారం మాత్రమే వస్తుంది. ఇది 3,000 తర్వాత అమ్మితే 1,50,000 అవుతుంది అనుకుందాం. లాభం 50,000, ట్యాక్స్ వచ్చేసి 50,000 మీద 12.5%, అంటే 6,250 రూపీస్ ట్యాక్స్ కట్టాలి. సెకండ్ ఆప్షన్ గోల్డ్ ఈటీఎఫ్స్. 1,00,000 పెట్టుబడి, ఇక్కడ జిఎస్టీ లేదు, మేకింగ్ ఛార్జెస్ లేవు, కేవలం బ్రోకరేజ్ మాత్రమే. కిరణ్కి అత్యవసరంగా డబ్బు అవసరమై ఏడాది దాటాక అమ్మేశాడు. ప్రైస్ పెరిగి 1,20,000 అయిందనుకుందాం. ఇతనికి వచ్చిన లాభం 20,000 రూపీస్. ఇది లాంగ్ టర్మ్ కింద మారుతుంది కాబట్టి ఈ 20,000 మీద 12.5% ట్యాక్స్ కట్టాలి, అంటే 2,500 రూపీస్ ట్యాక్స్ కింద కట్టాలి. తక్కువ కాలంలో తక్కువ ట్యాక్స్తో డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. ఆప్షన్ నెంబర్ 3 సోవరిన్ గోల్డ్ బాండ్స్. సోవరిన్ గోల్డ్ బాండ్స్ సెకండరీ మార్కెట్లోనే కొనగలం కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 0 జిఎస్టీ పడుతుంది. 12 months కన్నా ఎక్కువ సేపు హోల్డ్ చేస్తే 12.5% ట్యాక్స్ పడుతుంది. దాంతోపాటు 2.5% సంవత్సరానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు సామాన్యులు ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలో చెప్పుకుందాం. కేవలం భయపడి కూర్చోకుండా ఒక సామాన్యుడు చేయవలసిన కొన్ని స్మార్ట్ పనులు చెప్పుకుందాం. ఓకే, మీరు 5 తులాలు బంగారం కొనాలనుకుంటే ఇప్పుడు 1 తులం కొనండి. వచ్చే వారం మరో తులం కొనండి. దీనివల్ల ధర ఇంకా తగ్గినా మీకు నష్టం ఉండదు. కేవలం నగలే కాదు, సావరిన్ గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టుబడి పెట్టండి. ఇందులో తరుగు కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ ఉండవు. పైగా ప్రభుత్వం మీకు 2.5% వడ్డీ కూడా ఇస్తుంది. మీ దగ్గర వాడకుండా ఉన్న పాత డిజైన్ల నగలు ఉంటే కొత్త నగలుగా మార్చుకోవడానికి ఇది సరైన సమయం. ఇక్కడ నేను గోల్డ్ ఈటీఎఫ్స్కి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ కూడా ఇచ్చాను, వినండి. ఇందులో ఒక మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. అదే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్కి అయితే మీకు డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. మీరు పెళ్ళిళ్ళకైతే ఫిజికల్ గోల్డ్ బెటర్. చిన్న చిన్న డైలీ సేవింగ్స్కి అయితే డిజిటల్ గోల్డ్ బెటర్. యాక్టివ్గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఎస్ఐపిస్ గోల్డ్లో చేద్దాం అనుకునే వాళ్ళకి గోల్డ్ ఈటీఎఫ్స్ బెటర్. మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ లేదు, లాంగ్ టర్మ్గా సిప్స్ చేద్దాం అనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద వే. షార్ట్ టర్మ్లోనే, అంటే ఇక్కడ ఎస్టీసీజీ అని మెన్షన్ చేశాం కదా, ఎప్పుడైతే ఈ 24 అయినా 12 months లోపు అయినా ఉంచుకున్నారో అప్పుడు మీకు 20% ట్యాక్స్ పడుతుంది. అదే ఆ హోల్డింగ్ పీరియడ్ని ఇంకొంచెం పెంచి ఆ 24 monthsకైనా 12 months కన్నా ఎక్కువ అయితే ఇది లాంగ్ టర్మ్ కింద కన్వర్ట్ అవుతుంది. దాని మీద 12.5% ట్యాక్స్ మాత్రమే పడుతుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గుర్తుంచుకోండి, యుద్ధం వల్ల వచ్చే క్రాష్ ఎప్పుడూ తాత్కాలికమే. చరిత్రలో ప్రతి యుద్ధం తర్వాత బంగారం ధరలు రెట్టింపు అయ్యాయి. కాబట్టి ఇప్పుడు భయపడి అమ్మేసేవాడు నష్టపోతాడు, తెలివిగా కొనేవాడు భవిష్యత్తులో కోటీశ్వరుడు అవుతాడు. చాయిస్ మీదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.